హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని చెప్పకనే చెప్పారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్, బాబాయ్ బాలకృష్ణ కుమారుడు ఎన్టీ రామారావు కుటుంబంలో మూడో తరం వారసుడు మోక్షజ్ఞ వెండితెరకు కథానాయకుడిగా పరిచయం కానున్న ప్రకటన వచ్చిన సందర్భంలో తమ్ముడిని సాధారణంగా చిత్రసీమలోకి ఆహ్వానించారు. తాతగారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వెల్కమ్ టు ద టెన్సిల్ టౌన్ మోక్షు అని పేర్కొన్నారు. మోక్షజ్ఞను కుటుంబ సభ్యులు మోక్షు అని పిలుస్తారు. ఇక ఈ విషయం ప్రేక్షకులకు ముందే తెలిసిందే. సినిమా ప్రపంచంలో అడుగుపెట్టినందుకు కంగ్రాచులేషన్స్ మోక్షు. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న సందర్భంగా తాతయ్య గారితో పాటు సకల దేవుళ్ళు నీకు ఆశీస్సులు అందజేస్తారని ఆశిస్తున్నాను అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని, హరికృష్ణ కుమారులతో నందమూరి కుటుంబానికి సఖ్యత లేదని ఈ మధ్య తరజు ఫిలిం నగర్ వర్గాలలో మాటలు వినిపిస్తున్నాయి. ఇక బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకకు కూడా ఎన్టీఆర్ గాని కళ్యాణ్ రామ్ గాని హాజరు కాలేదు. ఆ సమయంలో తల్లి శాలినితో కర్ణాటకలో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు ఎన్టీఆర్. ఇదొక్కటే కాదు, పలు పరిణామాలు వాళ్ళ మధ్య దూరం గురించి చెప్పకనే చెప్పాయని పలువురు వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. అయితే తమ్ముడి తొలి సినిమా ప్రకటన వచ్చిన సందర్భంగా అన్నయ్యలు ట్వీట్ చేయడంతో నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని సంకేతాలు వెళ్లాయి. అయితే తారక్, కళ్యాణ్ రామ్ ట్వీట్ లో బాలకృష్ణ పేరు లేకపోవడం గమనార్హం. కేవలం తాతయ్య గారి ఆశీర్వాదం అని మాత్రమే పేర్కొన్నారు.